హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక వారం రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డి అనే ఎదవ ఆంధ్ర ప్రాంతం గురించి, ఆంధ్ర ప్రాంత ప్రజల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే వెదవ, అరే చెత్తనా కొడక కౌశిక్ రెడ్డిగా, గొడవ ఎవరికి? నీకు అరిగిపూడి గాంధీకి గొడవ. మధ్యలో ఆంధ్ర ప్రాంత ప్రజలు, ఆంధ్ర వాళ్ళని ఏం చేశారు అంటే, నువ్వు అరిగిపూడి గాంధీని ఏమి చేయలేక, ఒక విధంగా చెప్పాలంటే అరిగిపూడి గాంధీని ఏమి పీకలేక, ఆంధ్ర ప్రాంతం గురించి, ఆంధ్ర ప్రజల గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడు ఈ కౌశిక్ రెడ్డి అనే ఎదవ. వీడు ఈ కౌశిక్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు గెలవలేక ఒక దద్దమ్మలాగా అతని భార్యని పిల్లల్ని పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి, నన్ను గెలిపించకపోతే నా భార్య పిల్లలతో సహా కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకొని చనిపోతామని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి గెలిచాడు. వీడు భార్య బిడ్డలను పక్కన పెట్టుకొని వాళ్ళని అడ్డం పెట్టుకుని గెలిచిన ఆడింగిలి ఎదవ ఈ కౌశిక్ రెడ్డి గారు. అరే నువ్వు గెలవలేక భార్య పిల్లల్ని అడ్డం పెట్టుకుని గెలిచిన ఆడింగిలి ఎదవ, సన్నాసి దద్దమ్మగా కౌశిక్ రెడ్డిగా, చెత్తనా కొడక, నీకు ఆంధ్ర ప్రాంతం గురించి, ఆంధ్ర ప్రజల గురించి మాట్లాడే అర్హత ఉందంటరా? ఆంధ్ర అంటే ఏమనుకున్నావురా? భారతదేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ ఆంధ్ర అంటే, అలాంటి ఆంధ్ర ప్రాంతం గురించి తక్కువగా మాట్లాడితే నీవు కానీ నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవడైనా సరే ఆంధ్ర ప్రాంతం గురించి, ఆంధ్ర ప్రజలను తప్పుడు మాటలు మాట్లాడారో చెప్పు తీసుకుని కొడతాం. నీకు ఏదైనా మాట్లాడిన రాజకీయంగా వాళ్ళు ఎదుర్కో, అంతేగాని ఈ తప్పుడు కోతలు ఎందుకురా? ఇప్పుడు వీళ్ళు ఈ బీఆర్ఎస్ యోధులు కౌశిక్ రెడ్డి గారు ఆంధ్ర ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి, త్వరలో తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్స్ అనగానే ఈ బీఆర్ఎస్ యదవులు, ఈ కేసీఆర్ కేటీఆర్ గాడని ఈ యదవులు ఇద్దరు వాళ్ళు చేసే ఒకే ఒక పని ఏంటి తెలుసా? తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకోవటం. కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆడేదో గొప్ప నాయకుడు, రాష్ట్రాన్ని ఉత్తరించేస్తాడని చెప్పేసి వారి నాయకుడిగా ఎన్నుకోలేదు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మనల్ని దోసుకుంటున్నారు, మన ఉద్యోగాలు పోతున్నాయని చెప్పేసి ఒక ఆంధ్ర ప్రాంతం మీద ఒక ద్వేషాన్ని రగుల్పి సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని గెలిచాడు ఈ కేసీఆర్ గారు. మళ్ళీ 3వ సారి కూడా అదే సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని గెలవాలనుకుంటే తెలంగాణ ప్రజలు రియలైజ్ అయ్యి ఈ కేసీఆర్ కేటీఆర్ గారు మన సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని మనం ఫూల్ చేసి గెలుస్తున్నారు, కానీ మన రాష్ట్రానికి వీళ్ళు చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రజలందరూ రియలైజ్ అయ్యి ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. ఈ యదవులకి ఇంకా బుద్ధి రాకుండా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎలక్షన్స్ వస్తున్నాయి అంటేనే తెలంగాణ గురించి మాట్లాడే ఈ యదవుల్ని, ఈ బీఆర్ఎస్ యదవుల్ని మీరు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళు ఇలా మాట్లాడడానికి ఇంకో కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు చాలా తెలంగాణ ప్రజలు చాలా గొప్పగా ప్రశంసిస్తున్నారు. కొన్ని వేల మందికి నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చాడు, రైతులు రుణమాఫీ చేశాడు, కొన్ని వేల పెట్టుబడులు తీసుకొచ్చి కొత్త కంపెనీలు తీసుకొస్తున్నాడు. సో ఇది ఇలాగే కొనసాగితే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తే ఈ బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కేటీఆర్కి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే దురుద్దేశంతో సో తెలంగాణలో, హైదరాబాద్లో అల్లలు క్రియేట్ చేయాలి. అల్లలు క్రియేట్ చేసి తెలంగాణ ఇమేజ్ని, హైదరాబాద్ ఇమేజ్ని చెడగొట్టాలి. అలా చెడగొడితే కొత్త కంపెనీలు ఇక్కడ రాకుండా ఉంటాయి, పెట్టుబడులు రాకుండా ఉంటాయి, హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ డెవలప్ అవ్వదు. సో ఇలా డెవలప్ కాకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళని దోషులుగా చూపించవచ్చు అని చెప్పేసి ఒక రాజకీయ క్రీడలో ఇప్పుడు ఆంధ్ర ప్రాంత, తెలంగాణ ప్రాంతం అని చెప్పేసి మళ్ళీ మన మధ్య అంటే మన తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మనం కొట్టుకొని చేస్తుంటే, మనం కాల్చుకొని చేస్తుంటే ఆ మంటల్లో చలిగాచుకోవాలని చూస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ యదవులు. ఒక్కసారి ఆలోచించిన తెలంగాణ ప్రజలారా, 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఏం చేశాడు తెలంగాణకి? ఎంతో భారతదేశంలోని టాప్ 3లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసి నాశనం చేశాడు. అలాంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి, కౌశిక్ రెడ్డి గారు లాంటి యదవులందరికీ మీరు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పాలి తెలంగాణ ప్రజలందరూ. ఇంకొక మాట, ఈ కౌశిక్ రెడ్డి గారు హైడ్రా గురించి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చింది అమరావతి కోసం, చంద్రబాబు కోసం అని చెప్పేసి తప్పుడు కోతలు కొడుతున్నాడు. తప్పుడు ఎదవ. అరే చెత్తనా కొడక, వీడిప్పుడు హైడ్రాకి అమరావతికి ఎందుకు ముడిపెట్టాడో తెలుసా? ఇప్పుడు హైడ్రా కంటిన్యూ చేస్తే
ఈ బీఆర్ఎస్ పార్టీ ఎదవలు కేసీఆర్, కేటీఆర్, కౌశిక్ రెడ్డి లాంటి ఎదవలు హైదరాబాద్లో చెరువులను ఆక్రమించుకొని కొన్ని వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. కొన్ని వేల విల్లాలు బిల్డింగ్లు కట్టారనమాట. ఇదే హైడ్రా కంటిన్యూ కొనసాగితే వీళ్ళు ఆక్రమించుకున్న భూములన్నీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లాగేసుకుంటుంది. వీళ్ళ బిల్డింగులన్నీ అక్రమంగా కట్టిన బిల్డింగులన్నీ కూడా ప్రభుత్వం పడకూడదన్న భయంతో ఇప్పుడు హైడ్రాకి అమరావతి ముడిపెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వింటారా? చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు గురువు కాబట్టి ఆయన మీద ఒక గౌరవం ఉంటుంది ఆయనకి. అంతేగాని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రం కోసం పోరాడతారు తప్పితే వేరే రాష్ట్రం కోసం ఎవరు కూడా ఏదో ఫేవర్గా చేయరు. అంటే తెలంగాణ ప్రజల ఒకసారి ఆలోచించండి. ఎలక్షన్స్ అవసరమైనప్పుడల్లా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అడ్డం పెట్టుకోవటము, వీళ్ళ అధికారానికి వీళ్ళ ఆస్తిని కాపాడుకోవడం కోసం మళ్ళీ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం, ఇలాంటి తప్పుడు యాదవల్ని కేసీఆర్, కేటీఆర్, ఈ కౌశిక్ రెడ్డి గారు లాంటి తప్పుడు యాదవల్ని బీఆర్ఎస్ పార్టీని మీరు భూస్థాపితం చేసినప్పుడు మాత్రమే తెలంగాణ అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది. రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా పరిపాలిస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా నిలబడింది. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ ప్రాంతం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ చెత్త రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం మన తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా ఉన్నది తెలుగు ప్రజలే కదా. తెలుగు ప్రజలు ఒక తెలంగాణ ఆంధ్రలోనే కాదు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, ఒక భారతదేశం ప్రపంచం మొత్తం మీద తెలుగు ప్రజలు ఉన్నారు. మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించి మన దేశాన్ని నాశనం చేసిన బ్రిటిష్ వాడిని మన తెలుగు వ్యక్తి పరిపాలించాడు. బ్రిటన్ పరిపాలించాడు రిషి సునాక్. అలాగే ఇప్పుడు ప్రపంచం అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాలో అధ్యక్ష ఎలక్షన్ పోటీ పడుతుంది కమలా హారిస్, మన తెలుగు వ్యక్తి. సో ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా ఉన్నారు మన తెలుగు వాళ్ళు. సో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అభివృద్ధి చెందాలని కోరుకుందాం. మన తెలుగు జాతిని, తెలుగు ప్రజల్ని ఎవరిని కించపరచాలని చూస్తే, మన మధ్య మనకి తగాదాలు పెట్టి గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే వాళ్ళని చెప్పు తగ్గున్నట్టు మన సమాధానం చెప్తాం. దేశ భాషలందు తెలుగు లెస్స, నా తెలుగు, నేను తెలుగువాడిని, నేను తెలుగుండ నేను అని గొప్పగా దేశం మొత్తం గర్వించేలా చాటు చెప్తాం. అందుకే నా ఛానల్ పేరు తెలుగు టీవీ అని చెప్పేసి గొప్పగా నా ఛానల్ పేరు పెట్టుకున్నాను. జై తెలుగు, జై హింద్.